సహవాసం చేయడం ఎప్పుడూ తప్పు కాదు, సహజీవనం చేయడం ఇప్పుడు తప్పు కాదు. కానీ పని కానప్పుడు జంకాల్సిన బొంకాల్సిన అవసరం ఏమీ ఉండదు. అయితే సహజీవనం చేసిన యువతిని యువకుడు అకారణంగా దారుణంగా హత్య చేస్తే అది పెద్ద తప్పు, ఘోరం, నేరం, మహాపాపం కూడా. ఈ దురదృష్ట ఘటన బెంగళూరులో జరిగింది. జీవన భీమానగర పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిహళ్లిలో హైదరాబాద్కు చెందిన ఆకాంక్ష విద్యాసాగర్ హత్యకు గురయ్యారు. సహజీవనం నిండు ప్రాణాన్ని పొట్టని పెట్టుకుంది. ఢిల్లీలో ఉండగా అర్పిత్ ఆకాంక్షకు పరిచయమయ్యాడు. ఈ పరిచయం ఇద్దరి మధ్య సహజీవనానికి తెరతీస్తుంది. ఈ నేపథ్యంలో ఆకాంక్షకు వేరే ఉద్యోగం రావడంతో ఆమె బెంగళూరుకు షిఫ్ట్ అయింది. దీంతో సహజీవనంలో స్మాల్ బ్రేక్ ఏర్పడింది. ఢిల్లీ టు బెంగళూరు షిఫ్ట్ అయింది. సీన్ కట్ చేస్తే హైదరాబాదీ యువతి ఆకాంక్ష పాలిట అర్పిత్ కాలయముడయ్యాడు. బెంగళూరులో ఆ అమ్మాయిని కడతీర్చాడు. బెంగళూరులో ఉన్న ఆకాంక్ష గురించి బంగ పెట్టేసుకున్నట్టు అర్పిత్ పెద్ద బిల్డప్ ఇచ్చేశాడు. ఆమె లేనిదే లోకమే లేదు, జీవితమే లేదు అంటూ సినిమా డైలాగులు చెప్పేసి విషాద గీతాలు పాడేశాడు. అంతేనా, ఢిల్లీ బెంగళూరు రూట్లోని ట్రాన్స్పోర్ట్, రైల్వే, ఫ్లైట్ సర్వీసులకు తన వంతు ఆర్థిక పరిపుష్టి కలిగించి తరచూ ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లి ఆమెను కలిసేవాడు. హాయిగా ఆనందంగా ఆలు మగలు కాలం గడపాలి అని పాత పాట వస్తుంటే దాన్ని ఆఫ్ చేసి ఆలు మగలు ప్లేస్లో సహజీవన జంట అని చేర్చి పాటలు పాడేశాడు. ఇంత గాఢంగా ఆకాంక్షను ప్రేమించేసిన అర్పిత్ ఒక్కసారిగా విలన్లా మారిపోయాడు. ఆకాంక్ష ఫ్లాట్ మేట్స్ వివరాల ప్రకారం బెంగళూరు జీవన్ భీమా నగర్ అపార్ట్మెంట్ లో ఉంటున్న ఆకాంక్ష వద్దకు ఈ నెల 5న అర్పిత్ వచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తారాస్థాయికి చేరింది. విచక్షణ కోల్పోయిన అర్పిత్ ఆకాంక్షను గొంతు నిలిమి హత్య చేశాడు. ఇదివరకు సైతం వీరిద్దరి మధ్య గొడవలు జరిగేవని, ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారని ఫ్లాట్మేట్లు చెప్పారు. అయితే పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు తెలిసాయి. అర్పిత్ ఆకాంక్ష మధ్య జరిగిన గొడవ తారాస్థాయికి చేరినప్పుడు అర్పిత్ ఆకాంక్షను హత్య చేశాడు. అయితే ఆకాంక్ష మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసినట్టు సీన్ ను మార్చి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి అర్పిత్ ప్రయత్నించాడు. ఒక్కడితో అది సాధ్యం కాకపోవడంతో మృతదేహాన్ని నేలపై వదిలేసి ఇంటి తలుపులు వేసి పూర్వాపరాలు పరిశీలిస్తే పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో నివాసముండే జ్ఞానేశ్వర్ కు 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు ఆకాంక్ష బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఢిల్లీలో అర్పిత్ కు ఆకాంక్షకు పూర్వ పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో అర్పిత్ ఆకాంక్ష కోసం ఢిల్లీ నుంచి బెంగళూరుకు తరచూ వచ్చేవాడు. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విగత జీవిగా పడి ఉన్న ఆకాంక్షను చూసి స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులకు ఆకాంక్ష తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అర్పిత్ కోసం గాలిస్తున్నారు. ఆకాంక్ష మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని ఆకాంక్ష తల్లిదండ్రులు దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నారు. చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్న బిడ్డకు పెళ్లి చేసి అత్తారింటికి కాపురానికి పంపించాలని అనుకుంటున్న తమకు పిడుగులాంటి ఈ వార్త తెలిసిందని, అమ్మాయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని రోదిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో ఆకాంక్షకు అంత్యక్రియలు నిర్వహించారు.